భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. వరుసగా అతని కెప్టెన్స్ లో 3 మ్యాచ్లు కోల్పోయింది. టీమిండియా ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 మ్యాచ్లు ఓడిన శ్రేయస్ అయ్యర్ సేన వైట్ వాష్ అయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ సందర్భంగా ఆదిలోనే మ్యాచ్ ఓడిపోయింది భారత్. అంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో భారత్ మొత్తం 4 మ్యాచ్లు ఆడింది. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా 3 ఓడిపోయింది. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాడు. అయితే ఇలాంటి సమయంలోనే నిలదొక్కొని నిలబడాలి. టీం మేనేజ్మెంట్ పలు సూచనలు కూడా ఇస్తున్నారట. ఓటమికి శ్రేయస్ అయ్యర్ తల వంచబోడని స్పష్టం చేస్తున్నారు. తర్వాత మ్యాచ్ లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ తో రెండో టీ20లో ఓటమికి ప్రధాన కారణం రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులు ఇవ్వడం. తనకు బదులుగా మరో ఫాస్ట్ బౌలర్ ను ఎంచుకొని ఉంటే బాగుండేది. ఆ ఒక్క ఓవరే కాదు, ఏకంగా 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్ కు 15 పరుగులు చొప్పున ఎకనామీతో బౌలింగ్ వేశాడు. ఈ సందర్భంగానే మ్యాచ్ అనంతరం రవి బిష్ణోయ్ బౌలింగ్ తీరుపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా మండిపడ్డాడు. వరుసగా నోబులు వేయటం, వరుసగా సిక్సర్లు బాదడం, ఇలా ఓవర్ మొత్తం బౌండరీల మోత మోగింది. అందుకే ఓడిపోయామంటూ శ్రేయస్ అయ్యర్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 7వ తేదీన జరగబోయే 3వ టీ20లో రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్ తో జరిగిన 2వ టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్ ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం దక్కలేదు ఇప్పటి వరకు. దీంతో రవి బిష్ణోయ్ ని 3వ టీ20 నుంచి తప్పించి ప్రిన్స్ యాదవ్ ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.